ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో కుండపోత వర్షాలతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. నదుల్లో నీటి ప్రవాహం విపరీతంగా పెరిగింది. ఇక ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 40 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అలాగే 347 మందికి గాయపడ్డారని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్కు విదేశీ సహాయం చేరుకోవడం చాలా కష్టంగా మారింది. ఇప్పుడు దాని ప్రభావం ప్రస్తుత వరదలపై కూడా పడింది. స్థానికంగా ఉన్న వైద్యులు కొంతమంది అక్కడి వారికే చికిత్స అందిస్తున్నారు. దాదాపు 400 ఇళ్ల వరకు కూలిపోగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. రోడ్లపై భారీగా నీరు పారుతుంది, ఇళ్లలోకి సైతం చేరుతుంది. ఇక ఇటీవల ఓ ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృత్యువాత చెందగా గాయాలు పాలయ్యారు. చాలా వరకు విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. దీంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. 2021లో తాలిబాన్ చేతిలో వచ్చినటువంటి తర్వాత అస్థిరత పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్లో తాజాగా ఈ భారీ వర్షాలు అక్కడి ప్రజలను కోలుకోలేని విధంగా చేశాయి. మేలో స్తంభించిన ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది చనిపోగా వ్యవసాయ భూములు చాలా వరకు నాశనం అయ్యాయి. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది. Mashallah.